బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్ అన్నారు. మా కుటుంబం ఉద్యమం, రాజకీయం అనే కమిట్మెంట్ ఉన్న కుటుంబం అన్నారు. ప్రజలను, కుటుంబాన్ని వేర్వేరు చేసే పరిస్థితి లేదన్నారు. నన్ను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో సస్పెండ్ చేయించారన్నారు. అందుకు బాధగా ఉందని, సస్పెండ్ చేయించిన వారు శునకానందం పొందవచ్చు, కానీ మరో కుటుంబం అనుకునే తెలంగాణ కోసం పనిచేస్తూనే ఉంటానన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు నా పిల్లల కన్నా కూడా మా అమ్మ ఆరోగ్యం గురించే ఎక్కువ బాధపడ్డా అన్నారు. తెలంగాణ అనే మరో కుటుంబం నాకు ఉందని, వారి కోసం ధైర్యంగా పనిచేస్తా అన్నారు. ఇక కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉందని, ఇక్కడ నుంచే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. కామారెడ్డి పట్టణానికి రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, కామారెడ్డి ఈ మధ్య వార్తలలో ఉన్నది. ఎందుకోసం అంటే విపరీతమైనటువంటి వర్షం వచ్చి కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డికి ఉండేటటువంటి ఆ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనకు రావడం జరిగింది. ఆగస్టు 27, 28 తేదీల్లో భారీ వర్షాలకు